బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ నవ నిర్మాణ సభకు అనుమతి నిరాకరణ అనుమతి నిరాకరించడం జరిగింది. తెలంగాణ పోలీసులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుమతి నిరాకరించడంతో రేపటి సభపై ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే పవన్ సభను అడ్డుకుంటామంటూ తెలంగాణ వాదుల నుంచి వార్నింగ్ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ అంశం మీద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయా? అనుమతి ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ జనసేన హెచ్చరిస్తూ ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదంటూ ఉంది జనసేన. మరి ముఖ్యంగా జనసేన నేత సాగర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ పెద్ద ఇష్యూగా మారింది. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకుంటే నష్టపోయేది వాళ్ళే అంటూ జనసేన చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పటికే గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్లో భారీ ఏర్పాట్లు చేసుకుంటుంది జనసేన. రేపటి సభపై బిగర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనసేనకు సంబంధించి. ఇక ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఊరుకునేదే లేదంటూ జనసేన హెచ్చరిక జారీ చేస్తుంది. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదంటుంది జనసేన. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకుంటే నష్టపోయేది వాళ్ళే అంటూ ఉన్నారు జనసేన నాయకులు, నేతలు ఇక్కడ. దాంతోపాటు ఇప్పటికే గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్లో భారీ ఏర్పాట్లు చేసుకుంటుంది జనసేన. అసలు ఏ గ్రౌండ్స్లో ఎందుకు ఇవ్వటం లేదు, అంటే ఎందుకు పర్మిషన్ నిరాకరించడం జరుగుతుంది? ఆ రిక్వెస్ట్ ఒకసారి ఆ కాపీకి సంబంధించి ఆ కాపీ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేదో ఆర్డర్స్ని, దాంట్లో గ్రౌండ్స్ని మెన్షన్ చేసింది అక్కడ. ఈ నేపథ్యంలో ప్రతిపాదన సమావేశం డీటెయిల్స్ని, అంటే ఏ అంశాలను కారణంగా చూపించిందంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రితో జరిపిన సమావేశంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అంశం మీద. ఆ తర్వాత ఏపీలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తతలు అలాగే డిఫరెన్సెస్ పెరిగాయని చెప్పుకొస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారంలో జనసేనతో సహా ఏపీకి చెందిన కొందరు నాయకులు, రాజకీయ నాయకులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచాయి. దీనివల్ల రాష్ట్రంలో వివిధ విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు, గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎదురుదాడి నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొచ్చిన సందర్భం. అలాగే శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు కారణంగా ఈ ఆవిర్భావ, అంటే 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వస్తూ ఉండడంతో అక్కడ నిరసనలు, ఆందోళన జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శేరిలింగంపల్లి జోన్ సైబరాబాద్ అని చెప్తూ ఆర్డర్ కాపీస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆల్రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. జనసేన నాయకులకు మీరు చూడొచ్చు. అక్కడ సాగర్ ఉన్నారు. సాగర్తో పాటు మరి కొంతమంది కీలక నేతలు ఉన్నారు. వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారు. రేపు సభ ఏర్పాట్లు అక్కడ పరిశీలిస్తున్న క్రమంలో అక్కడికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఆ నోటీస్ కాపీని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద కొద్దిసేపటి క్రితం అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా వాళ్ళ చేత సంతకం తీసుకుంటున్నారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. జనసేన నాయకులు అక్కడ ఆ నోటీస్ని రిసీవ్ చేసుకున్నట్టుగా. ఆ నోటీస్లో ఏముందని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ద ఎంక్వైరీ రివీల్డ్ దట్ ఫాలోయింగ్ ద రీసెంట్ alleged remarks by Professor K. Nageshwar on the meeting of Honorable Deputy Chief Minister of Andhra Pradesh with the Honorable Union Home Minister and subsequent registrations of criminal cases against Professor K. Nageshwar in Andhra Pradesh led to the escalation tensions in animosities generated across Telangana. Furthermore, recent public utterances made by the certain political leaders from Andhra Pradesh, including Janasena, with respect to that matter involving Professor Nageshwar, have deeply hurt the sentiments of the people of Telangana, triggering widespread backlash, counter-protests, and strong opposition from various student bodies and activist groups in the state. Given that the proposed meeting coincides with the 12th Telangana Formation Day, there is a high vulnerability of protest. ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది. 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నిరసనలు ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది అంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అదిగో అది ఆ కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లెటర్ని మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి. అండ్ దీంతో పాటు కంటిన్యూలో మీరు చూస్తే లాస్ట్ లైన్ వాళ్ళు ఏమన్నారంటే కనుక, సో proposed venue revealed that there is no designated parking facility available for the venue accommodated the expected gathering approximately 2,000 మంది వస్తారు కాబట్టి 2,000 మంది వచ్చిన సందర్భంలో వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం అక్కడ లేదు. And the organizers have proposed to utilize the adjacent land for parking purpose which is being claimed to the FCI society layout అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం.
ఇక్కడ పార్కింగ్ అంటే సదరు వేదిక యాజమాన్యంపై వెరిఫై చేయగా అక్కడికి వచ్చే 2000 మందికి పార్కింగ్ చేసుకోవడానికి సరిపడా స్థలం లేదని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. నిర్వాహకులు దాని పక్కన ఉన్న FCA సొసైటీ లేఅవుట్ స్థలాన్ని పార్కింగ్ కోసం వాడతామని చెప్పారు. కానీ ఆ స్థలం ప్రస్తుతం కోర్టు వివాదాల్లో అంటే లిటిగేషన్లో ఉంది. అలాగే కూకట్పల్లిలోని 10th AJFCM కోర్టులో దానికి సంబంధించిన క్రిమినల్ కేసులు కూడా పెండింగ్లు ఉన్నాయని చెప్తూనే టోటల్గా శాంతి భద్రతల సమస్యలు, దాంతోపాటు ప్రజల నుంచి వ్యతిరేకత, పార్కింగ్ వసతి లేకపోవడం లాంటి కారణాల కారణంగా ఈ సమావేశ నిర్వహణ సాధ్యం కాదు అనే కోణంలో ఈ నివేదికను రూపొందించడం జరిగింది అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు జనసేనకు బిగ్ షాక్ తగిలింది. రేపు జనసేన తెలంగాణ నవ నిర్మాణ సభకు జనసేన నిర్వహిస్తున్న నవ నిర్మాణ సభకు బిగ్ షాక్ తగిలింది. మీరు చూడొచ్చు, తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళన్ ఈ కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. ఇటు పోలీసులు పర్మిషన్ని నిరాకరించారు. అక్కడికి వెళ్లారు, సంధ్యా కన్వెన్షన్కి చేరుకున్నారు. అక్కడ శంకర్ గౌడ్తో పాటు మరికొంతమంది కీలక నేతలు, జనసేన తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు అక్కడ ఉన్నారు. పోలీసులతో మాట్లాడుతున్నారు. కాన్వర్సేషన్ జరుగుతుంది. ఏం జరగబోతోంది? హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా ప్రస్తుతం సంధ్యా కన్వెన్షన్ అసెంట్రిక్గా జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి వేదికగా మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం లైవ్ లొకేషన్ అక్కడే ఉన్నారు. సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పొలిటికల్ డ్రామా నడుస్తూ ఉంది? అండ్ పొలిటికల్ డ్రామా విషయాన్ని పక్కన పెడితే కనుక జనసేన ఏమంటోంది, ఎందుకు పర్మిషన్ నిరాకరించాలనే అంశానికి సంబంధించి డీటెయిల్ వాళ్ళు పోలీసులు అయితే మాత్రం ఆ నోటీసులో పేర్కొన్నారు. బట్ జనసేన వర్షన్ ఏంటి? జనసేన ఏమంటోంది ఇప్పుడు? అంటే ఎలా వెళ్ళబోతూ ఉంది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే జనసేనకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. సో కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ పోలీసులకు సంబంధించి 2 కానిస్టేబుల్ ఆఫీసర్స్ కూడా వచ్చి పర్మిషన్ క్యాన్సిల్ కాపీని సంబంధిత జనసేన నాయకులు కూడా ఇచ్చారు. సో వెంటనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో చర్చలు కూడా జరుపుతున్నారు. రేపు ఎలా వెళ్ళాలి, ఒకవేళ పర్మిషన్ ఇప్పటివరకు అయితే క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా వీళ్ళు ఎప్పుడైతే పర్మిషన్ అప్లై చేశారో ఇప్పటి వరకు కూడా పర్మిషన్ వస్తుంది అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బట్ చివరి నిమిషంలో సైబరాబాద్ పోలీసులు వచ్చి పర్మిషన్ క్యాన్సిల్ కాపీ అయితే ఇవ్వడంతో ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి. సో అందరూ కూడా అదే ఇష్యూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో దానికి సంబంధించి ఆల్టర్నేట్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన సాగర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎక్స్పెక్ట్ చేశారా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుందని? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కూడా మీరు పర్మిషన్ వస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఏం చెప్తారు మరి? విల్ వెయిట్. అంటే మా వాళ్ళు ఇప్పుడే కోర్టుకు వెళ్ళారు. ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతుంది. కానీ ఇది నిజంగా చెప్పాలంటే నాకే అనిపిస్తుంది, అంటే ఇంతలా భయపడాలా కళ్యాణ్ గారు హైదరాబాద్లో అడుగుపెట్టి ఒక సభ నిర్వహిస్తుంటే గవర్నమెంట్లో ఇన్ని ప్రకంపనలు. సో ఇది ఈరోజు ఏదో ఆపుతున్నాం అంటే ఎలాంటి కారణాలు పెట్టాలంటే వాళ్ళు పార్కింగ్ ప్రాబ్లం పెట్టారు. ఇక్కడ పార్కింగ్ లేదని 8 డేస్గా ఇక్కడ కలవరికి సంబంధించిన సభలు జరుగుతున్నాయి. అప్పుడు లేని పార్కింగ్ అడ్డు ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని పెట్టారు. సో మెయిన్గా పార్కింగ్ గురించి పక్కన పెడితే ఇటీవల కాలంలో జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సో ఏమైనా గొడవలు జరుగుతాయి తెలంగాణ వాళ్ళు ఇప్పటికే చాలా వరకు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి, క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు పోలీసులు అయితే క్యాన్సిల్ చేశారు. మరి ఎట్లా చూస్తున్నారు? క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఎవరికి క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఎందుకు చెప్పాలి? తెలంగాణ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేశారని క్షమాపణ చెప్పాలి? వీళ్ళు కదా అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టి. ఎవరు స్టార్ట్ చేసింది? ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్టార్ట్ చేశారు, ఉపసంహరించుకున్నారు, మళ్ళీ ఏదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రెచ్చగొట్టారు. అంటే మీరు మీ వాక్యాలను ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. చెట్టి ఇప్పుడు మేమేదో మా మానాడు మేము సభ జరుపుకుంటుంటే మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని రోజులు ఆపుతారు? ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మేము కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఢిల్లీ నుంచి వచ్చే నాయకులు మేము అడ్డుకోలేమా? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడైనా సరైన పద్ధతిలో సభ నిర్వహించుకునే హక్కు ఉంది. ఒక పొలిటికల్ పార్టీని అడ్డుకుంటే ఏం జరిగిందో ఏపీలో చూశారుగా. ఇలానే చాలాసార్లు అడ్డుకున్నారు. ఆయన వారాహి ఎక్కి ఎవడు ఆపుతాడో చూస్తే చెట్టు కింద మాట్లాడతాను, రోడ్డు మీద మాట్లాడతాను మాట్లాడారు.
ఇప్పుడు ఏమైంది? ఎవరు ఆపగలిగారు పవన్ కళ్యాణ్ గారిని? అంటే ఆ స్థితి కూడా మీరే కల్పిస్తున్నారు మాకు. సో ఇలాంటి సిల్లీ థింగ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. అదేవిధంగా నేను మా వాళ్ళని ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఆసిఫాబాద్, ఆదిలాబాదు, డిఫరెంట్ అంటే పీపుల్ నుంచి వచ్చే వారిని కూడా పోలీసు అరెస్ట్ చేస్తున్నారని విన్నాను. మా వాళ్ళు చెప్తున్నారు. ఇంత భయం ఏంటి? ఇంత అంటే ఇలాంటి పరిణామాలు ఏంటి? అంటే ఒక జనసేన కార్యకర్తలు ఏమన్నా తీవ్రవాదులా? వాళ్ళు అరెస్ట్ చేసేంత అవసరం ఉంది. ఒక సభ నిర్వహించుకుంటే వాళ్ళు ఒక సభలో సాధకులు, అంటే మెంబర్షిప్ డ్రైవ్ చేసిన జన సైనికులు, వాళ్ళని అడ్డుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? చూద్దాం. ఇలాంటి పరిణామాలు చేస్తే జనసేన కూడా చాలా తీవ్రంగా ముందుకెళ్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది కూడా. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా? పర్మిషన్ క్యాన్సిల్కి సంబంధించి మాట్లాడారా? ఎవరన్నా ఏం చెప్పారు? ఇప్పుడే మేము చూస్తున్నాము. మేము కూడా పునరాలోచించి మేము అందరం డిస్కస్ చేసుకొని ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మళ్ళీ మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, దానికి సంబంధించి మొత్తం నాయకులంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ వస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి పర్మిషన్ క్యాన్సిల్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా చట్టపరంగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోలీసులకు సంబంధించి కానీ చట్టపరంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకంగా వెళ్ళరు. ఏదైతే ఈ మధ్యలో ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో జరిగిన దానికి సంబంధించి మళ్ళీ గొడవలు అవుతాయని కాబట్టి, సో ఖచ్చితంగా ఒకవేళ మీరు మీటింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వాదులు దానికి సంబంధించి ప్రతిఘటిస్తారు, సో నిరసన జరుపుతారు. సో ఇదంతా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పోలీసులు వచ్చి కూడా చెప్పారు. డీసీపీ ఏదైతే మాట్లాడారో డీసీపీకి సంబంధించి సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ గౌడ్ ఉన్నారు. శంకర్ గౌడ్ ఉన్నారు, తెలంగాణ ఇన్ఛార్జ్. ఏంటి పర్మిషన్ వస్తుందని ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేశారు? లీగల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము. లీగల్గా మేము ఎక్స్పెక్ట్ చేశారు పర్మిషన్ రాదనుకుని. మాకు అన్ని ఆలోచనలు అన్ని విధాలు, ఎందుకంటే ఓ పొలిటికల్ పార్టీ ఇప్పుడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారో మాకు తెలుసు. ప్లాన్ బి రెండు ఉన్నాయి. అన్ని రకాలుగా మేము ముందున్నాము. ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశంలో అంచివేయ తగ్గట్టుగా ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క అధికారులు, ఎందుకంటే నిన్న మొన్న కూడా జరిగినాయి ఇక్కడ ప్రోగ్రామ్స్. దాదాపు 2500 మంది ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? ఒకసారి ఆలోచించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మేము కూడా లీగల్ అప్రోచ్ అవుతాం. ఏ మీటింగ్ జరిగినా శూన్యంగా మేము కేసులు వేస్తాం. ఎందుకంటే మేము పార్కింగ్ అని చెప్పుకుంటూ ఇబ్బంది పెడితే ఎంతవరకు కరెక్ట్ అని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే సమావేశం ఆల్రెడీ ఇదవుతుంది. అందులో అదేవిధంగా లీగల్లో కూడా మేము అప్రోచ్ అయ్యాం లీగల్గా. సో లీగల్ టీమ్ ఆ ఒక్క పనిలో ఉన్నారు నిమగ్నమై. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఏంటి కోర్టుకు ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి? ఒకవేళ కోర్టు కూడా ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారు. సో ఈ కాపీ గురించి మేము ఆగినాం. ఈ కాపీ కూడా వాళ్ళు కావాలని 6:30కు తెచ్చి ఇవ్వడం జరిగింది. 6 గంటలే. ఎందుకంటే ఎంత ప్రయత్నాలు చేసినా మా ప్రయత్నం మేము చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి రేపు ఇక్కడ గొడవలు జరుగుతాయని చెప్పేసి పోలీసులు నిరాకరించిన పరిస్థితి. నిజంగా అట్లేమన్నా మీరు జరుగుతాయి అనుకుంటున్నారా? రేపు తెలంగాణ వాదులు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి పోలీసులు అయితే పర్మిషన్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి. నిజంగా అట్లుందా మరి రేపు? లేదన్న, అలాంటి ఇష్యూ ఏం లేదు. కాకపోతే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. రేపటి వరకు మాకు పర్మిషన్ 100% వస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ప్రభుత్వం పైన, పోలీసు వారి పైన నమ్మకం ఉంది. కాబట్టి లీగల్గా ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మేము తప్పకుండా మాకు కూడా మా పార్టీ ఇక్కడ పార్టీ తెలంగాణలో మేము ఈరోజు పెట్టిన పార్టీ కాదు, తెలంగాణ గడ్డ మీద ఆవిర్భించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ ప్రతి సమస్య మీద మేము బలంగా మాట్లాడినాం. తప్పకుండా దీంట్లో కూడా మాకు న్యాయం జరుగుతుంది. మా అడ్వకేట్లు ఫైట్ చేస్తారు. రేపు తప్పకుండా పర్మిషన్ వస్తుంది. మా ప్రోగ్రామ్ 100% రేపు సక్సెస్ఫుల్గా మేము చేసుకొని ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఇదైతే మేము ఆల్రెడీ ముందే ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే చాలా వరకు 2 రోజుల క్రితం నుంచి పర్మిషన్ అప్లై చేసిన చివరి నిమిషం వరకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి చివరి నిమిషంలో పోలీసులు పంపించి పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పేసారు. ఏదైతే ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో చాలా వరకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయని చెప్పేసి కూడా పోలీసులే కొద్దిసేపటి క్రితం ఇక్కడ వాళ్ళకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి మేము ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశాం. దానికి హైకోర్టులో కూడా మధ్యాహ్నం నుంచి కూడా మా లీగల్ టీం అక్కడ పర్మిషన్ ఒకవేళ ఇవ్వకపోతే దానికి సంబంధించి ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నాం. బట్ పోలీసులు కావాలని కోర్టు టైం అయిపోయిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం పోలీసులు అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. సో రేపు మార్నింగ్ మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం. సో ఖచ్చితంగా రేపు హైకోర్టు పర్మిషన్తో సభ నిర్వహించుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ సురేష్, అంటే ఇప్పుడు పోలీస్ నోటీస్ వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయా?
అండ్ అక్కడ పోలీసులు ఏమైనా ఉన్నారా? ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే లేదు. లీగల్ ఇష్యూస్ సంబంధించి కంటిన్యూ అవుతుందని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పే ప్రయత్నం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, సో పరిస్థితి ఏంటి అక్కడ? పోలీసులు నోటీస్ ఇచ్చిన తర్వాత వెళ్ళారు. చూస్తున్నాం కదా, మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పనులు అయితే ఎక్కడ ఆపట్లేదు, పనులు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో దాదాపు ఏదైతే 2000 సంబంధించి జన సైనికులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేయాలి. అది స్కాన్ చేసిన వాళ్ళకు మాత్రమే, ఎవరైతే వాళ్ళకి ఆ డీటెయిల్స్ సహా మొత్తం వాళ్ళకు నెంబర్ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో నెంబర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంట్రీ అయితే ఉంటుంది. ఒకవేళ పాసులు లేని వాళ్ళు కానీ అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరు ఏ కుర్చీలో కూర్చోవాలనే దానికి కూడా కుర్చీకి సంబంధించి చైర్కి సంబంధించి కూడా నెంబర్ కూడా ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో పనులు అయితే ఏం ఆగలేదు. సో లైటింగ్ సంబంధించి అయితే పనులు నడుస్తున్నాయి, లైటింగ్ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ చైర్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. కేవలం సెలెక్టెడ్ జన సైనికులు మాత్రమే వస్తారు, బయటి వాళ్ళు ఎవరు రారు. ఖచ్చితంగా సమాచారం ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో జన సైనికులకు సంబంధించి ఏదైతే పార్టీ సభ్యత్వం చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పంచారు. సో కావాలని రేపు మేము పెట్టుకోలేదు. గతంలో ఎప్పటి నుంచో మేము చాలా వరకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తే అనుకోకుండా రేపు June 2 వచ్చింది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టుకుంటే ఖచ్చితంగా తెలంగాణ అమరులకు కూడా మేము జనసేనగా మేము నివాళులు అర్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, పనులు అయితే నడుస్తున్నాయి. ఇటు లైటింగ్ కానీ లేకపోతే సౌండ్స్ సంబంధించి అయితే ఆ పనులు అయితే నడుస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా రేపు హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే జన సైనికులు అయితే కనబడుతున్న పరిస్థితి. రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికైతే మాత్రం తెలంగాణ జనసేన ఒకటే చెబుతోంది, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఎదిరించి లీగల్గానే గెలిచి మేము సభను ఏర్పాటు చేసుకుంటామంటూ తెలంగాణ జనసేన చెబుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ తగ్గింది. పవన్కు షాక్ ఇచ్చారు పోలీసులు. రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. తెలంగాణ నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరించింది రేవంత్ సర్కార్. అనుమతి నిరాకరించడంతో రేపటి సభపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పవన్ సభను అడ్డుకుంటామంటూ తెలంగాణ వాదులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అనుమతి ఇవ్వకపోతే ఊరుకునేదే లేదంటూ జనసేన హెచ్చరిస్తూ ఉంది. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదంటోంది జనసేన. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకుంటే నష్టపోయేది వాళ్లే అంటోంది జనసేన. ఇప్పటికే గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో భారీగా ఏర్పాట్లు చేసుకుంటుంది తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో పవన్ రేపు సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. సభకు అనుమతి నిరాకరించడం జరిగింది పోలీసులు. అయితే వాటికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు. ది ఫస్ట్ రీజన్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ మధ్య వివాదంతో తెలంగాణలో ఉద్రిక్తత ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీలో నమోదైన కేసుల కారణంగా ఇక్కడ కాస్త అలజడి జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంకొక రీజన్గా చూపించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీసిన లీడర్ల కమెంట్స్ కారణమంటున్నారు పోలీసులు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమంటూ చెప్పుకొచ్చారు సైబరాబాద్ పోలీసులు. దాంతోపాటు అక్కడ పార్కింగ్, ఎందుకంటే 2000 మంది వస్తారు, 2000 మందికి సరిపోయినంత పార్కింగ్ అక్కడ లేదు. పార్కింగ్ ప్లేస్ ఏదైతే చూపించారో దానికి కాస్త లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ కూడా అనేక కారణాలని ఇక్కడ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ జనసేన రియాక్ట్ అవుతోంది. సాగర్ రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఏమంటారు చూద్దాం ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా నమ్మకం ఉంది, వస్తుంది. ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్నీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు. రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు, లేదంటే ఏదో ఇబ్బంది పెట్టడానికి. ఇబ్బంది పెడితే భయపడ్డానికో లేకపోతే ఎవరైనా తిడితే బెదిరిపోవడానికో ఇది మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూసే ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రారు, బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు.